Hi all, welcome to my channel Saikuma Bhargavi Vlogs. After long time అయితే నేను గ్యాప్ తీసుకున్నా 2 months అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక. సో ఈరోజు అయితే షూట్ చేశాను. నేను పూజ చేసిన వీడియో మరీ లెంతీగా ఉండదు, షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హనుమాన్ జయంతి, హ్యాపీ హనుమాన్ జయంతి. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా దట్స్ ఇట్. హాయ్ ఆల్, అందరికీ ముందుగా హ్యాపీ హనుమాన్ జయంతి. సో ఇదైతే మార్నింగ్ తీసిన వీడియో అనమాట. మార్నింగ్ లేచి ఇంకా ఊడ్చేసి కడిగి మంచిగా ముగ్గులు పెట్టేశాను. సో ఒకసారి అయితే ముగ్గులన్నీ చూసేయండి. నాకైతే అంత ముగ్గులు అయితే రావు, చూసుకుంటూ అయితే వేస్తా. ఫోన్లో చూసి వేసిన అనమాట. ఎలా వచ్చాయో చెప్పండి. అండ్ కడపకి కూడా ముగ్గులు పెట్టేసి ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాతకి పూజ అయితే కంటిన్యూ చేస్తున్నా. కొంచెం స్పెషల్గా అయితే నేను చేసుకున్నా, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మనకైతే చాలా ప్రీషియస్ డే కదా హనుమాన్ జయంతి. 63 years తర్వాతకి ఇంత మంచిగా అయితే వచ్చిందంట ఫెస్టివల్. సో దట్ అందుకే ఇంకా మనకేమైనా శని ఉన్నా, లైక్ ఏమైనా దోషాలు ఉన్నా కూడా హనుమాన్ పూజ చేస్తే పోతుంది అని అంటారు కదా. సో అంతేకాకుండా నాకు హనుమాన్ అంటే కొంచెం ఇష్టము, హనుమాన్ దేవుడు అంటే. సో అందుకే నేను ఇంత కొంచెం మంచిగా గ్రాండ్గా అయితే చేశాను. ఇంకోటి, అంతకుముందు రోజు మా ఇంట్లో ఫోటో లేకుండే, ఇంకా షాప్కి వెళ్ళి ఫోటో, కొబ్బరికాయ, పువ్వులు అన్నీ అయితే తీసుకొచ్చేసాను. అండ్ దేవుడికి తమలపాకు మాల వేయాలనుకున్నా. మా చెట్టుకే ఉండే అనమాట. నేను పెట్టిన చెట్టుకే ఇంకా తమలపాకులు ఉంటే 5 దాంతో తమలపాకు దండ అయితే ప్రిపేర్ చేశాను. సో దేవుడికి తమలపాకు మాల అంటే చాలా ఇష్టం. ఇంకోటి వడ మాల కూడా అంటారు, బట్ ఇక పిల్లలతోని అదంతా కాని పని అనేసి ఇక సింపుల్గా అయితే చేసేసాను. దేవుడికి ప్రసాదం ఏం లేదు, ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా టైం కుదరలేదు. ఎంత మార్నింగ్ లేచినా కూడా పిల్లలతో కాని పని కదా. మా మమ్మీ అయితే ఇంకా ముత్తుకుంటూనే ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా అది అనేసి. బట్ మనకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏది అడ్డం వచ్చినా కూడా మనం చేసేస్తాము. ఇంకా వేదాంశ్ వర్షిత్ అయితే పడుకున్నారు. పడుకున్న తర్వాత ఇక ఇల్లు క్లీన్ చేసేసి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా మంచిగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పేపర్ వేసేసి అందరు దేవుళ్ళని తుడిచేసి కుంకుమ బొట్టు పెట్టేసి ఇక ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన. ఇక్కడ వైట్ ఫ్లవర్ ఉంది కదా, అది శివుడికి చాలా ఇష్టం అంట. మా మమ్మీ చెప్పింది, మా ఇంటి దగ్గరనే ఉండే. ఇక అవి ప్రతి మండే పెడతా ఉంటా. ఈసారి అయితే ట్యూస్డే కూడా పెడతాను నేను దీపము ఎల్లమ్మ తల్లికి. సో ఇంకా ఆ రోజే ఇంకా హనుమాన్ వచ్చేసింది కదా, ఇక ఇంకా స్పెషల్ అనమాట. మీరందరూ ఎలా జరుపుకున్నారు పూజ? మంచిగా చేశారా? నేనైతే ఇట్లా సింపుల్గా చేసేసుకున్నా. మంచిగా అనిపించింది నాకైతే, కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మనీ ప్లాంట్ వేసేసిన గ్లాస్లో. ఇంకా పాప మీ మొగ్గ విచ్చుకోలేదు, బట్ తెంపేసిన, కానీ క్యూట్గా ఉంది. అందుకే ఇంకా వాటర్లో వేసేసిన. బట్ అది వాటర్లో వేయగానే మంచిగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి తాబేలు దాంట్లో కూడా వాటర్ వేసేసి మంచిగా రోజ్ పెటల్స్ వేసేస్తున్నా. నేనైతే ఇది ప్రతి వీక్లీ అయితే చేంజ్ చేస్తూ ఉంటా. ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇట్లా చేస్తాను అనమాట పూజ. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు. సో నేనైతే ఇంతే, ఇంకా సింపుల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక వెళ్ళలేదు. మా హస్బెండ్కి పని ఉంటే వెళ్ళిపోయాడు. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా టెంపుల్కి అయితే వెళ్ళడం కుదరట్లేదు. ఇక మేమిద్దరం రెడీ ఉంటే మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి కదా, వాళ్ళని రెడీ చేసేలోపు ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మేము వెళ్ళలేదు ఇక. సో నేనైతే ఇట్లా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. నేను ఎలా చేశానో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెడదాం అనుకుంటున్నా, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. చాలా గ్యాప్ వచ్చేసింది, 2 months. అంటే యూట్యూబ్లో ఇంత గ్యాప్ ఇస్తే ఈ కాంపిటీషన్లో పోలేము.
సో ఇప్పటి నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.